హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బొబ్బట్లు చూపిస్తున్నాను. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట చూపించమని. బొబ్బట్లు ఆర్ పూర్ణం బూరెలు అని చూపించమని అడిగారు. బొబ్బట్లు నాకు కూడా రావండి, మా మమ్మీకి బాగా వచ్చాయన్నమాట. కానీ నేను ఒకసారి ట్రై చేయాలని నాకు కూడా అనిపించింది. ఫస్ట్ టైం చేశాను కానీ బాగా వచ్చాయన్నమాట. మరీ బాగలేనట్టయితే ఏం లేదు, పర్ఫెక్ట్గానే వచ్చాయి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గానే వచ్చాయి. మనం చేసుకున్న తర్వాత వీటిని పక్క పక్కన పెట్టాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టామంటే వేడికి అతుక్కుపోతాయి అన్నమాట. ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. నేనైతే నా ప్రాసెస్లో నేను ఎలా చేశాననేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 1 కప్ ఓలిగ రవ్వ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు మైదా వేసుకున్నాను. అంటే కొత్తగా చేసేవాళ్ళు ఇలా మైదా వేసుకొని చేస్తే బాగా వస్తుంది అన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిటికెడు ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఉప్పు చిటికెడే వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నాకు తెలిసి ఇక్కడ ఆయిల్ ఎక్కువైంది అనిపించింది నాకు. అంటే నేను 1 కప్పే పిండి తీసుకున్నాను కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోయేదేమో. అంటే ఆయిల్ ఎక్కువైతే విరిగిపోతాయి అని అంటారు, కానీ నాకు ఇక్కడ ఏం విరిగిపోలేదన్నమాట. ఓలిగలు అన్నవి అస్సలు విరగలేదు, చాలా బాగా వచ్చాయి. మరి ఏంటో తెలీదు, మమ్మీని అడగాలి ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి పూర్ణం సరిగా రాలేదండి నాకైతే ఈసారి. ఎప్పుడు ఇంతవరకు అలా జరగలేదు, ఫస్ట్ టైం ఈరోజు సరిగా రాలేదు. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి. పూర్ణం ఏమైందంటే, నేను మామూలుగా పూర్ణంకి మనం కందిపప్పు ఉడికించుకుంటాం కదా, ఆ పప్పు ఉడికిన తర్వాత అందులో కట్టుని వంచేస్తాము. అందరూ చిల్లుల గిన్నెలో వేయడం చూసి నేను కూడా చిల్లుల గిన్నెలో వేశాను, హోల్స్ ఉన్న గిన్నెలో. అది డ్రై అయిపోతుంది అనమాట. అలా వేసి అలానే పెట్టేసామనుకోండి, డ్రై అయిపోతుంది. అలా చేయకుండా ఉండాల్సింది. నేను ఇది బాగుంది కదా, ఈజీ మెథడ్ అని ట్రై చేశాను. మామూలుగా అయితే ఎప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి గిన్నె మీద ఆ కట్టు వంచుకునేదాన్ని, తర్వాత బెల్లం వేసి ఉడికించుకునేదాన్ని. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు పూర్ణము. ఈరోజు అలా చేయడం వల్ల అలా వచ్చింది అంతే. ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంటే ఇది మా మమ్మీ ఏం చెప్పారంటే, 1/2 కేజీ రవ్వకి ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోవాలంట. 1/2 కేజీ రవ్వకి 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రవ్వకి 1/2 కప్పు మైదా వేసుకున్నాను. ఒకవేళ మీరు ట్రై చేసేటట్టయితే 1/2 కేజీ ఓలిగ రవ్వకి 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. ఈ ఓలిగ రవ్వ అన్నది చాలామందికి తెలియదు అనమాట. చాలామందికి తెలియదు. సో ఓన్లీ మైదాతో చేస్తారు, ఓన్లీ గోధుమ పిండితో కూడా చేస్తారనమాట. చూసారా, ఇక్కడ పిండి అనేది నాకు చేతికి అతుక్కుంటుంది. ఇక్కడ నేను ఆయిల్ వేసి ఇలా కలిపేసుకుంటున్నాను. కానీ ఇలా ఆయిల్ వేసినాక మరి కలపకూడదండి, అలా చేతికి ఖర్చుకుంటుంది కదా మనకి పిండి అన్నది. అప్పుడు ఆయిల్ వేసి ఆయిల్లో ఉరికే అలా పిండిని పెట్టేయాలన్నమాట. అంటే ఆ పిండిని ఒక బౌల్లో వేసేసి ఆ పిండి మీద ఆయిల్ వేయాలి. నేను ఆయిల్ వేసి మరి కలిపేసరికి అది రవ్వ కదా, మొత్తం పీల్చేసింది ఆయిల్ అంతా. సో మీరైతే అలా చేయకండి. వాటర్తో బాగా మెత్తగా తడుపుకొని ఒక గిన్నెలో పెట్టేసి ఇది దాని మీద ఆయిల్ వేసి పెట్టండి చాలు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఒక గిన్నెలో పెట్టి దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఇందాక ఏం చేశానంటే, ఆయిల్ వేసి మొత్తం కలిపితే అది ఆయిల్ అంతా పీల్చేసుకుంది. అలా చేయకుండా ఊరికే ఇలా వేసేసుకోండి అంతే, చేతికి అతుక్కోకుండా. కానీ వాటర్తోనే బాగా మెత్తగా తడుపుకోండి. ఎంత మెత్తగా తడుపుకుంటే అంత మంచిది. ఇలా ఆయిల్ వేసి పెట్టేసుకోవాలంతే. ఫస్ట్ ఇదైతే ఒక 4 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. అప్పుడే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. నానాలి అనమాట బాగా, కంపల్సరీగా 4 అవర్స్ నానాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గిన్నెలో నేను ఒక 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని 2 కప్స్ కందిపప్పుకి 8 కప్స్ వాటర్ వేసుకున్నాను. అంటే 1 కప్కి 4 కప్స్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో 2 కప్స్ కందిపప్పుకి 8 కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మామూలుగా అయితే అందరూ శనగపప్పు యూస్ చేస్తారండి. మేమైతే ఎప్పుడు కందిపప్పే యూస్ చేస్తాము. మమ్మీ అలానే చేస్తుంది కాబట్టి నేను కూడా అలానే నేర్చుకున్నాను. నేనైతే కందిపప్పునే యూస్ చేస్తాము. శనగపప్పు కొంచెం స్టమక్ పెయిన్ అలా వస్తుందని చెప్పి, హెల్త్కి మంచిది కాదని మమ్మీ కందిపప్పు వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈలోపు అది ఉడికేలోపు బెల్లం కట్ చేసి పెట్టుకుందామని చెప్పి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇది బెల్లం మంచిదే అండి, నేను తీసుకున్నది. మీరు కూడా తీసుకునేటప్పుడు ఓలిగ రవ్వ కానీ మైదా కానీ బెల్లం కానీ మంచివి తీసుకోండి. ఇక్కడ 2 కప్స్ కందిపప్పుకి నేను 2 కప్స్ బెల్లం ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటున్నాను.
పప్పు ఉడికిన తర్వాత వెంటనే వేసుకోవచ్చు కదా మరి, అందుకని చెప్పి ఇలా రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఆ పప్పు ఉడికేలోపు 2 కప్స్ కందిపప్పుకి 2 కప్స్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా టెన్షన్గా చేశాను, ఎలా వస్తాయో ఏంటో అని, ఫస్ట్ టైం కదా, కానీ చాలా బాగా వచ్చాయండి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే పప్పును కాసేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను అనమాట. మా మమ్మీ అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తారు, కానీ నేనే ఎందుకో ఒక 15 మినిట్స్ అలా నానబెడతాను. అండ్ ఇక్కడ చూడండి పైన నురగ వస్తుంది కదా, ఈ నురగను తీసేయాలన్నమాట. అలా నురగ తీసేసి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి, పప్పు ఉడికిందా లేదా అని కలుపుకొని చూసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే ఇంకా పప్పు ఉడుకుతూ ఉంది. చూసారా, ఇక్కడైతే పప్పు ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. మరి ఈ మెత్తగా కాకుండా ఇలా ప్రెస్ చేస్తే పలుకుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత నేను దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఆ కట్టును ఉంచేసుకునేదాన్ని అండి. కాకపోతే ఇక్కడ ఈ చిల్లు గిన్నెలో వేసి పక్కన ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేశాను. ఆ కందిపప్పు అనేది బాగా డ్రై అయిపోయింది. మీరైతే కందిపప్పుతో చేసేటట్టయితే అలా అస్సలు చేయకండి. ఒక ప్లేట్ పెట్టుకొని వంచేసుకోండి. వంచేసుకున్న తర్వాత కట్టుని వెంటనే అందులో అది మరి ఒక బౌల్లోకి తీసేసుకొని బెల్లం వేసుకొని కాసేపు ఉడికించుకోండి. ఆ బెల్లం వేసిన తర్వాత కూడా మరీ కందిపప్పు అంతా డ్రై అయిపోయేలాగా ఉడికించుకోకండి. చూసారా, ఇక్కడ చిల్లుల గిన్నెలో వేసి నేను అలా పెట్టేశాను, కాసేపు ఒక 10 మినిట్స్ పెట్టాను నేను అలాగా. అందుకే పప్పు ఆరిపోయిందనమాట. పప్పు ఆరిపోకూడదు ఎప్పుడు, ఎందుకంటే పూర్ణం అనేది గట్టిగా వస్తుంది. మరి అదే బౌల్లోకి నేను ఈ పప్పు అంతా వేసేసుకొని బెల్లం వేసేసుకుంటాను. ఇక్కడ 2 కప్స్ కందిపప్పుకి 2 కప్స్ బెల్లం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మొత్తం ఉడికించుకోవాలన్నమాట. మరి మనము బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగి కొంచెం వాటరీగా అవుతుంది కదా, ఆ తర్వాత కూడా కాసేపు ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు, తక్కువ ఉండాలి. మరీ డ్రై లాగా చేసుకోకండి, అలా చేసుకుంటే పూర్ణం గట్టిగా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడైతే ఇంకా బెల్లం వేసి మొత్తం కలిపేసి ఉడికించుకున్నాను. చూసారా, ఇంతవరకు ఉడికించుకోకండి. ఇక్కడ నేను చూడండి వాటరే లేదు, అసలు డ్రై అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉండేంత వరకు ఉడికించుకోండి. ఈ లోపు నేను కట్టులోకి 1 బిగ్ సైజ్ ఆనియన్, 2 బిగ్ సైజ్ టొమాటోస్, కొద్దిగా కొత్తిమీర పచ్చివే అండి, ఇవన్నీ ఇలా రసంలోకి వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ చింతపండు వేసుకోండి. అంటే పూర్ణం చారు చేస్తాను అనమాట కట్టుతోటి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ రసం పౌడర్ వేసుకున్నాను. ఇలా అన్నీ వేసి ఆ కట్టులో పెట్టేసుకుంటాను పూర్ణం చారు చేసుకోవడానికి. ఈ కందిపప్పులో ఉంచిన కట్టుని మేము పూర్ణం చారు అని అంటామండి. ఇక్కడైతే బెల్లం మొత్తం కరిగిపోయింది, డ్రై అయిపోయింది. అసలు ఇలా డ్రై అవ్వకుండా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మీరు దించేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది రవ్వ తీసుకున్నాను కదా, ఈ రవ్వను ఒకసారి మా మమ్మీ చెప్పిందనమాట. ఇందాక ఫోన్ చేశాను నేను, ఇది చేస్తుంటే అమ్మ ఫోన్ చేస్తే అప్పుడు చెప్పిందనమాట, ఇలా ఓలిగలు ట్రై చేస్తున్నాను అంటే, ఆ పిండి రుబ్బుకోవడానికి రోల్ లేదు కదా నీ దగ్గర, అప్పుడు మేమైతే పళ్ళల్లో రుబ్బు రోల్ కింద వేసి ఇలా రుబ్బే వాళ్ళము. అందుకు నువ్వు బండ అంతా ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని దాని మీద కొద్దిగా బాగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని చపాతీ కర్రతోటి ఇలా బాగా తిక్కినట్టు ఇలా చేసుకో, ఆ రవ్వ బాగా నానుతుంది, ఓలిగలు కూడా మంచిగా వస్తాయి అని చెప్పింది. సో అందుకే ఇక్కడ నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. నిజంగానే అండి అది రవ్వ కదా, అందుకని చెప్పి ఇలా చేయడం వల్ల అది రవ్వగా లేకుండా బాగా ఒక పిండి పదార్థంలాగా బాగా మెత్తగా అయిపోయిందనమాట. ఆ పిండి ఇలా మనము బొబ్బట్టు చేసేటప్పుడు ఆ పిండి కొంచెం తీసుకుంటాం కదా, ఈ పిండిని మనం ఆ పిండి ఇట్లా తీసుకున్నప్పుడు సాగాలి, పిండి అన్నది విరిగిపోకూడదు, సాగాలి. అలా సాగితేనే బొబ్బట్లు కూడా మనం చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేయండి చాలు, చాలా బాగుంటుంది. మన చేతులకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఈ పిండిని బాగా మర్దనా చేసినట్టు ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ రుబ్బు రోలు ఉంటే ఆ రుబ్బు రోలు కింద వేసుకొని కూడా బాగా ఇది చేసుకోవచ్చు. నేను చూడడం ఏంటంటే బయట ఇట్లా బొబ్బట్లు చేసేవాళ్ళు గ్రైండర్ ఉంటుంది కదండి, మన దోసపిండి వేసుకునే గ్రైండరు, వాళ్ళు అందులో కూడా వేసి గ్రైండ్ చేస్తుంటారండి. అంటే ఎంత అది గ్రైండర్లో రుబ్బు రోలు ఉంటుంది కదా, అది బాగా గ్రైండ్ చేస్తే బాగా వస్తుందని చెప్పి వాళ్ళు అందులో చేస్తుంటారు. నా దగ్గర అయితే గ్రైండర్ లేదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మిక్సీలో మాత్రం వేయకండి, మిక్సీ చెడిపోతుందన్నమాట, బ్లేడ్లు పోతాయి. ఇక్కడ ఎంత వీలైతే అంత ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలా ఒత్తుకుంటూ చేసుకోండి, ఓకేనా.
నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారని చెప్పి నేను అదే పనిగా చేశానండి. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు. ఇలా చేసిన తర్వాత నేను ఆయిల్ అప్లై చేసుకున్నా కదా ఒక బౌల్లో, అదే బౌల్లోకి వేసి పెట్టేశాను. మరి ఆయిల్ ఏం వేయలేదు ఇక్కడ నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూర్ణంకి రెడీ చేసుకున్నాం కదా, కందిపప్పు బెల్లం ఉడికించుకొని అది ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎక్కువ పప్పు ఉంది కాబట్టి 2 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా పూర్ణం అయితే ఇలా వచ్చింది. ఇలానే మిగతాది కూడా అంతా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండ కట్టేస్తున్నాను. బొబ్బట్లకి రేకు అయితే బాగా వచ్చిందండి. రేకు అంటే ఇందాక తెల్లపిండి నేను ఓలిగ రవ్వ కలిపాను కదా, అది అనమాట. అది బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. అదే ఎట్లా వస్తుందో ఏమో అనుకొని భయపడ్డాను. అదైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ చేసింది అలా తప్పు ఏంటంటే ఇది ఎక్కువగా ఉడికించేసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత వాటర్ అనేది లేకుండా డ్రై అయ్యే వరకు చేసుకున్నాం కాబట్టి పూర్ణ కొంచెం గట్టిగా వచ్చింది. అదొక్కటే ప్రాబ్లం అనమాట. కానీ నేను నా సబ్స్క్రైబర్ కోసం ట్రై చేశానండి. అందుకే నేను మీకు ఇక్కడ కంపల్సరీగా చేసి చూపించాను. అండ్ ఒక పూర్ణం ఉండ వచ్చేసి ఇందాక ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక ఉండ తీసుకొచ్చి ఈ రసంలో వేసుకోవాలి. మేమైతే దీన్ని పూర్ణం చారు అంటామండి. మరి అందరూ మీరైతే ఏమంటారు నాకు తెలియదు. మేమైతే పూర్ణం చారు అని అంటాము. మా పిల్లలకి కానీ మా అక్కని చాలా ఇష్టము. మా చిన్నప్పుడు కూడా మా మమ్మీ చేస్తే బాగా ఇది ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళం. అందులో మీకు రసంకి చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ అనేవి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రసంకి పోపు పెట్టేస్తే ఒక పక్క రసం ఉడుకుతూ ఉంటుంది కదా, ఇక్కడ పోపుకైతే నేను ఏమి వేయలేదండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇందులో వేసేసుకున్నాను. ఆ రసంలో కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక్కడ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఒకసారి పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ రసంని కంపల్సరీగా ఒక 20 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకున్నాను. కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలా ఉడికించుకుంటే పూర్ణం చారు రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. అంటే స్వీట్ అండ్ స్పైసీ లాగా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ స్వీట్ ఉండదు, ఓన్లీ స్పైసీ ఉండదు, స్వీట్ అండ్ స్పైసీ. ఇక్కడైతే అయిపోయింది కదా, ఇంకా 20 మినిట్స్ అలా నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పూర్ణం చారు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓలిగ పేపర్ అంటారండి. మా సైడ్ అయితే ఓలిగలు అంటాము. కానీ కొన్ని సైడ్స్ ఎలా అంటే బొబ్బట్లు, ఇంకా ఏదో అంటారండి. మేమైతే ఓలిగలు అంటాము, బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు. చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. మా సైడ్ అయితే ఓలిగలనే అంటామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తెల్లపిండి ఉంది కదా, ఓలిగ రవ్వ, దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో మందంగానే ఉండాలండి. ఇలా చుట్టూ ప్రెస్ చేసుకోవాలి. మనము ఇలా చుట్టూ ప్రెస్ చేసుకొని మధ్యలో పూర్ణం ఉండ పెట్టుకొని ఇలా చుట్టూరా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ పెట్టేసి చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో ఒత్తుకోవాలి. ఫస్ట్ అయితే చేత్తో ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కంపల్సరీగా చపాతీ కర్రకి ఆయిల్ అప్లై చేసుకొని ఒత్తుకోవాలి. ఇది చాలా టఫ్ అండి. మామూలుగా అయితే దీని మీద ఒక వైట్ పేపర్ పెట్టి, పాలిథిన్ పేపర్, బటర్ పేపర్ ఏదో ఒకటి పెట్టి చేత్తోటి ఇలా అనేస్తారు. అది చాలా ఈజీ. అది అమ్మ ఓలిగలు చేసేటప్పుడు నేను ట్రై చేశాను. చాలా ఈజీ. అదే ఈజీ చెప్పాలంటే. కానీ ఇక్కడ పూర్ణం కొంచెం గట్టిగా రావడం వల్ల అది చేయడం కష్టం అని చెప్పి నేను స్టిక్ తోటి చేశాను. నాకే వండర్ అనిపించింది స్టిక్తో. అంటే నేను స్టిక్తో చేశానా, అది కూడా ఇంత బాగానా అనిపించింది నాకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చూసారా, మొత్తం పూర్ణమే కనిపిస్తుంది కదా. ఇలా పూర్ణం ఎక్కువ ఉండాలండి. ఓలిగ రవ్వ ఉంటుంది, రేకు ఉంటుంది కదా, అది తక్కువగానే ఉండాలి, పూర్ణమే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ప్యాన్కి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ బొబ్బట్లకు మాత్రం ఆయిల్ బాగా పట్టేస్తుందండి. ఎవరైనా చేస్తే హ్యాపీగా తినేస్తాం, కానీ మనం చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, వామ్మో దీనికి ఇంత ఆయిల్ పడుతుందని. ఆయిల్ అయిపోతుందని కాదు, ఇంత ఆయిలీ ఫుడ్ తింటామా అని నాకు భయమేసింది అసలు. మనం తినేటప్పుడు దాంట్లో ఆయిల్ కనిపించదు, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది. మా పాప కూడా అదే అంటుంది. నేను అక్కడికి తక్కువ ఆయిలే వేస్ట్ చేశాను మమ్మీ, నువ్వు తక్కువ డ్రైగా అనిపిస్తుంది, అవ్వ చేస్తే ఎక్కువ మెత్తగా ఆయిలీగా ఉంటుంది అని చెప్తాంది. ఇక్కడైతే నేను 1 సైడే ఆయిల్ వేసుకున్నాను. మీరు 2 సైడ్స్ వేసుకోండి. మీకు ఆయిల్ నచ్చకపోతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో ఇట్లా నెయ్యి ఎక్కువగా వేసి చేస్తే తినరనమాట, అందుకని చెప్పి నేను ఇక్కడ ఆయిల్ వేసి చేశాను. ఇలాగ ఇంతే అండి.
చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే నేను ఇందాక మీకు ప్లేట్‌లో చూపించాను కదా! స్టార్టింగ్‌లో బొబ్బట్లు అన్నీ ఒకదాని మీద ఒకటి వేసాను. అలా అస్సలు వేయకండి. పక్క పక్కన వేసుకోండి. అంటే విడివిడిగా వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేడి వేయకండి. చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు. వేడి మీద మనం తీసేటప్పుడు మాత్రం ఒకదాని మీద ఒకటి అస్సలు వేయకండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోయి తీసేటప్పుడు విరిగిపోతాయన్నమాట. సో, అదొక్కటి మీరు గమనించుకొని సెపరేట్‌గా పెట్టుకోండి. ఓకేనా? నేను చాలా టెన్షన్తో చేశాననమాట. వస్తుందో రాదో, నా సబ్స్క్రైబర్ అడిగింది కదా, తన కోసం ట్రై చేయాలి అని చెప్పి, నా హెల్త్ బాగోలేకపోయినా మా హస్బెండ్ తిడతారని తెలిసినా కూడా నేను ట్రై చేశానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సిస్టర్, నాకు ఎవరైతే అడిగారో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా నా కోసం ట్రై చేయండి ఇలాగా. నాకైతే చాలా బాగా నచ్చాయండి. అమ్మ ఎప్పుడూ అంటుంది, ఈ రేకు అన్నది కొద్దిగా తీసుకోవాలి, అందులో పూర్ణమే ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఓలిగా అన్నది మంచి టేస్టీగా వస్తుంది అని చెప్తా ఉంటుంది అమ్మ. నేనైతే అమ్మ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా చేశాను. కాకపోతే ఒక్క పూర్ణంలోనే ఇది అయిపోయిందండి. మామూలుగా నేను ఎప్పుడు అలా చెయ్యను, చిల్లుల గిన్నెలో వెయ్యను అనమాట. కందిపప్పు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఆ గిన్నె మీద ఒక అట్టు వంచేసుకుంటాను. కాకపోతే యూట్యూబ్లో అవన్నీ ఎక్కువగా చూడడం వల్ల నేను చిల్లుల గిన్నెలో వేసాను. అది కాక అలాగే ఒక 10 మినిట్స్ పక్క పెట్టేయడం వల్ల పప్పు డ్రై అయిపోయింది. అందుకే పూర్ణం కొంచెం గట్టిగా వచ్చింది. అదొక్కటే ప్రాబ్లం అంతే. ఇంకా మిగతాదంతా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. మనం ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి ట్రై చేయాలని ఎన్నోసార్లు ట్రై చేద్దామని అనుకున్నాను. కానీ నాకు చాలా భయం వేసేది, వస్తాయో రావో, సరిగా వస్తాయో రావో అని. ఎందుకంటే అందరూ అంటుంటారు కదా, బొబ్బట్లు చేయడం చాలా కష్టం అని చెప్తుంటారు కదా. అందుకే నాకు భయం వేసి నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక సబ్స్క్రైబర్ అడిగారన్న ఇదితోనే నేను ట్రై చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇది ట్రై చేయడానికి కూడా కారణం ఆ సబ్స్క్రైబరే అనమాట. థ్యాంక్స్ సిస్టర్, మీ వల్లే నేను ఈరోజు ట్రై చేయగలిగాను అండ్ సక్సెస్ కూడా అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. లాస్ట్లో ఒక బొబ్బట్టు చేసేటప్పుడు మాత్రం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ పాప వీడియో తీసింది, నేనే వీడియో తీయమని చెప్పాను. ఒకటి క్లియర్గా నీట్గా చూపిద్దాము, వీడియో తీయని చెప్పి నేను ఆ బొబ్బట్టు చేశాను. చూసారా, చపాతీ కర్రతో అస్సలు ఇలా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చాయి. అమ్మ ఈ వీడియో చూసిన తర్వాత ఏమంటుందో చూడాలి. మా మమ్మీ అయితే డైలీ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు, చూస్తారు కూడా. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది అసలు కర్రతోటి. ఏమంటే మనము దీనికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ప్రతి చోట మనం ఆయిల్ మర్చిపోకుండా అప్లై చేసుకొని చేస్తూ ఉండాలన్నమాట, లేదంటే అతుక్కుపోతాయి. ఇలా ఓలిగ పేపర్ని మనం ఇలా పెనం మీద వేసి చేసుకోవడమే. ఈ ఒక్క బొబ్బట్టే ఇలా వచ్చింది, కానీ ఏం కాలేదండి. నేను మళ్ళీ సెట్ చేసేసాను దాన్ని ఇక్కడ. కానీ చాలా బాగా వస్తాయండి నిజంగానే. చాలా ఇది చూసండి, సెట్ చేసేసాను. చాలా బాగా వస్తాయి, ఏం ప్రాబ్లం లేవు, అస్సలు అతుక్కోవు. ఇలా ఓలిగ పేపర్ మీద చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అంతే అండి. నేను ఇంకా ఎంత కష్టమో అనుకున్నాను. అదేదో చెప్తారు చూడండి సామెత, రాకముందు బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత కోతి విద్య అని. అలా ఉందన్నమాట. ఇన్ని ఇయర్స్ నుంచి నేను అసలు చేయలేదు, ఇన్ని ఇయర్స్ అయినా కూడా చేయలేదంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు నేను ఇంత ట్రై చేయలేదు, ఇంత బాగా వచ్చాయో, ఫస్ట్ టైంకి ఇంత బాగా వచ్చాయో నాకు అనిపించింది. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. మరి మీ సైడ్ ఈ ఓలిగ రవ్వ దొరుకుతుందో లేదో నాకు తెలియదండి. ఈ ఓలిగ రవ్వని కొంతమంది పేని రవ్వ అని కూడా అంటారు, చిరోటి రవ్వ అని కర్ణాటక సైడ్ అంటారు, కొంతమంది పేని రవ్వ అంటారు, మా సైడ్ అయితే ఓలిగ రవ్వ అంటాం. నేను మాత్రం నా సబ్స్క్రైబర్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతే అండి, త్వరగా కాలిపోతాయండి బొబ్బట్లు కూడా. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది, హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మరి మాడిపోతాయి అన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. ఈ ఓలిగ రవ్వని కొద్దిగా, అంటే మనం ఓలిగ రవ్వ తడిపి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా ఉండాలి పిండి అన్నది, పూర్ణం ఎక్కువగా ఉండాలి. ఈ పిండిని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఓలిగ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా దీన్ని తట్టుకోవాలన్నమాట. చుట్టూరా అనాలండి, మధ్యలో మందంగా ఉండాలి. మనం చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి, మధ్యలో మాత్రం కొంచెం మందంగానే ఉండాలి. ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పూర్ణం ఉండ పెట్టుకొని ఇలా చుట్టూ కవర్ చేసుకుంటూ రావాలి. మనం ఇలా పైకి పిండిని ఇలా చేతితో అంటున్నాం కదా, అది అలా ఈజీగా వస్తేనే ఆ రవ్వ బాగా నాన్నట్టు అనమాట. ఇది ఇలా సెట్ చేసేసుకొని పైన అంతా మనము మరి దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా తట్టేసుకోవాలి. ఫస్ట్ చేతితోటి కొద్దిగా ఇలా తట్టేసుకొని తర్వాత చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలి.
చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ చపాతీ కర్రకు కూడా ఆయిల్ పూసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఈ చపాతీ కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీ కర్రకి ఆ పూర్ణం అన్నది అతుక్కోదనమాట. మీరు ఇక్కడ చూడండి, నేను అస్సలు మందంగా కూడా చేయట్లేదు, చాలా పల్చగా చేశాను. అది కాకుండా పూర్ణం ఎక్కువగా పెట్టి చేశాను, చాలా బాగా వచ్చింది. ఇలా పేపర్ మీద, ఓలిగ పేపర్ మీద అయితే మనం ఇలా పేపర్ని తిప్పుకుంటూ చేసుకోవచ్చు. అంతే, చాలా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేనే ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు నేర్చుకోలేదా అనిపిస్తూ ఉంది. అమ్మ ఎప్పుడైనా చేసేప్పుడు ఊరికనే ఒక 2 ఓలిగలు అలా చేసేవాళ్ళం అనమాట. అవి కూడా సరిగా వచ్చేవి కాదులేండి. కానీ మెయిన్ మనకు తెలియాల్సింది ఆ ఓలిగ రవ్వని ఎలా తడుపుకోవాలి, పూర్ణం ఎలా చేసుకోవాలి. ఆ 2 పర్ఫెక్ట్గా వస్తేనే ఓలిగ చేయడం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అవి 2 రాకపోతే ఓలిగ అస్సలు రాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పాను కదా. ఇలా పేపర్ వేసి, ఓలిగ చేసుకున్న పేపర్ని ఇలా బోర్లా వేసి ఇలా వేసుకోవడమే, అంతే. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. అంతే అండి, ఓలిగ చేయడం ఏం పెద్ద కష్టం కాదు. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. నేను మరీ చెప్పి మీకు బోర్ కొట్టేస్తున్నానేమో. దీని మీద మరి ఒకసారి ఇలా వెంటనే ఆయిల్ వేయకుండా 1 నిమిషం అలా ఆగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కానీ ఈ ఓలిగ రవ్వని బాగా 4 అవర్స్ కాకపోతే 6 అవర్స్ అయినా సరే అండి, బాగా నానబెట్టుకోండి. అప్పుడు బొబ్బట్లు చాలా బాగా వస్తాయి, మమ్మీ చెప్పింది. అందుకే చాలామంది రేపు ఫెస్టివల్ అంటే ముందు రోజు ఈవినింగే హెడ్ బాత్ చేసి పిండి తడిపి పెట్టేస్తారు. నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెడతారు. మరి నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే బయటకు తీసి పెట్టేస్తే కూలింగ్ పోతుంది. అప్పుడు ఓలిగలు కూడా చాలా బాగా వస్తాయని చెప్పారు మమ్మీ. సో మీరు కూడా ఈ చిట్కా ట్రై చేయండి. నేను కూడా ఈసారి అది ట్రై చేస్తాను తప్పకుండా. ఇక్కడ బాగానే పొంగుతూ వచ్చాయండి, నాకైతే బాగా నచ్చింది. ఇంతే అండి. మరి నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా కాల్చుకోవాలి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. మీరు కూడా ఈ ఉగాది ఫెస్టివల్కి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కష్టపడి నా సబ్స్క్రైబర్ కోసం ట్రై చేశాను, అవి కూడా సక్సెస్ అయ్యాయి బికాజ్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకోసారి చెప్పనులేండి, మరి మీకు బోర్ కొట్టేస్తుందేమో. నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉంటే, ఎంత సంతోషం ఉంటే నేను అన్నిసార్లు చెప్పుంటాను. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చూసారా, ఇలాగా మీరు మాత్రం ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోకండి, విడివిడిగా పెట్టుకోండి. ఇవైతే ఇంకొక 5 పూర్ణాలు మిగిలాయన్నమాట. పిండి అయిపోయింది ఓలిగ రవ్వ, అంతే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. నేను తీసుకున్న కొలతకి ఒక 15 బొబ్బట్లు వచ్చాయి. అండ్ ఇక్కడ ఇంకా ఒక 5 పూర్ణం ఉండ్రాలు మిగిలిపోయాయన్నమాట. ఏం పర్లేదు, మా పిల్లలు హ్యాపీగా తినేస్తారు, వాటిని ఉట్టిగానే తినేస్తారనమాట. అండ్ ఈ రోజుతో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడికి. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చాయన్నది, ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.